సిద్ధు ఇంటికి వెళ్తున్నందుకు నీకెంత సంతోషంగా ఉందో తెలీదు కాని నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికైనా నువ్వు ఆ ఇంటి కోడలివి. నువ్వు మా సంతోషం కోసం చాలా త్యాగం చేశావు. నీకోసం మేం చేస్తుంది చాలా తక్కువమ్మా. ఆది 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 అమ్మగారు, అరిటాకులు తీసుకొచ్చావా? తీసుకొచ్చేసాను అమ్మగారు. అన్ని త్వరగా రెడీ చేయి, అమ్మాయికి ఎందుకు వచ్చే టైం అయింది. అలాగే అమ్మగారు. చూసారంటీ, మా అమ్మాయి బంగారు బొమ్మలా ఎంత బావుందో. నా కూతురికి నా దిష్టే తగిలేలా ఉంది. అయితే నీ కూతురికి నువ్వే దిష్టి తీసి పంపించు. ఇక్కడే ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. అయ్యో అమ్మా అమ్మా, అయ్యో అజ్జి, దిష్టి అన్నావు కదా, ఇప్పుడు చూడమ్మా గుమ్మడికాయతో వచ్చేస్తుంది. అదిగో చెప్పానా, వచ్చేస్తుంది. ఆంటీ వెలిగించండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, వీధిలో వాళ్ల దిష్టి, నా దిష్టి, ఎవ్వరి దిష్టి నీకు తగలకూడదు. అందరి దిష్టి పోవాలి. అజ్జి, నేను ఇలాగే వెళ్ళాలా అత్తగారింటికి? అవునమ్మా, పెళ్ళయ్యాక ఎలాగూ వెళ్తాను కదా. పెళ్లికి ముందు ఇలా వెళ్లడం ఒక డెమో లాంటిది. ఈ పాటికి నందినిని రెడీ చేసుంటారు. చలసాని వంశం సాంప్రదాయం తెలిసిన వాడిని. నందినిని ఆ వంశ సాంప్రదాయం ప్రకారమే రెడీ చేసుంటారు. లక్ష్మి, లక్ష్మి, కిందంతా రెడీ అయిపోయింది, అమ్మాయిని తీసుకుని తొందరగా రా. నందిని, మీ అమ్మని పిలుస్తుంది, పద. పద. ఏమైందమ్మమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, పెళ్లి కూతురులా చాలా ముద్దస్తున్నావు. అయితే ముద్దు పెట్టుకో. మీ అత్తమామల ఇంటి దగ్గర సిగ్గుపడుతూ చాలా అణుకువగా ఉండాలి. ఇక్కడ మా దగ్గర కాదు, సిగ్గుతో తలదించుకోవాల్సింది అక్కడ మీ అత్తగారి ఇంటి దగ్గర. సరే సరే, ఇక రండి. అమ్మమ్మా, ఇదంతా ఎందుకు? ఇది కూడా మన సంప్రదాయమే. మన పూర్వీకులు కూడా ఇలాగే అరిటాకుల్లో నడిచి వెళ్లేవారట. నువ్వు కూడా అలాగే నడిచి వెళ్ళాలి. పద రోజీ.
ఈ పాటికి నందిని బయలుదేరడానికి సిద్ధమై ఉండాలి. రా నందిని, త్వరగా రా. నీకోసమే ఎదురు చూస్తూ నీ ఇంట్లో వేచి ఉన్నాను. ఇక మీరు బయలుదేరండి. మేం బయలుదేరుతున్నామని వియ్యంకుల వారికి చెప్పావా? ఆ చెప్పానులే. వాళ్ళు ఎలాంటి సాంప్రదాయాలు పాటించాలో కూడా చెప్పావా? అన్ని సాంప్రదాయాల గురించి వాళ్ళకి వివరంగా చెప్పాను. మీరు బయలుదేరండి. పదండి. అమ్మమ్మా ఉమ్, వెళ్ళొస్తానమ్మమ్మా. జాగ్రత్తమ్మా. డ్రైవర్ ఇక స్టార్ట్ చేయి. సెక్యూరిటీ, నేను వెళ్తున్నాను. ఆఫీస్ లాక్ చేసే. అలాగే మేడం. ఓకే. నన్నెవరో ఫాలో అవుతున్నట్టున్నారే.
ఎటుపోయిందిరా అదే? అదే తెలియట్లేదన్నా ఎటుపోయి ఉంటుంది. ఒరేయ్ నువ్వు హోటల్ రా, ఆ. నేను ఇటు వెళ్తాను. అసలు ఎవరు వీళ్ళు? నా వెంట ఎందుకు పడుతున్నారు? అన్నా ఎక్కడ కనపడలేదన్నా? అదిగో అటు వెళ్తుంది, పదా. మన రోజీ గారి ఫ్యాక్టరీకి ఈ నందిని వచ్చిన దగ్గర నుంచి చాలా హడావిడి చేస్తుందన్నా. అవునరా, నేను కూడా దీనివల్ల చాలా నష్టపోయాను. ఈ రోజు తప్పించుకుంది, అయినా దీన్ని నేను వదిలిపెట్టను. ఏదో ఒకరోజు దీన్ని అంతు చూస్తాను. అయినా రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ రోజీ గారి మనోడు ఇక్కడే ఉన్నాడు కదా, ముందు వాడి సంగతి చూద్దాం, పద. ఒరే ఈడియట్, మందు లేకపోవడం ఏంట్రా? సార్, ఈరోజు పక్క ఊర్లో జాతర జరుగుతుంది. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న మందు షాపులన్నీ క్లోజ్ చేశారు సార్. మందు లేదు. మందు లేకుండా నేను ఈ నైట్ ఎలా ఉండాలి? సార్ నమస్తే సార్. ఏయ్, ఎవరు మీరు? మేము మీ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లం సార్. అయితే వెళ్ళి పని చూసుకోండి, పండి. అదిగా సార్, మీరు మాకు హెల్ప్ చేయాలి. హెల్ప్ లేదు, ఏం లేదు, పండి. అసలే మందు లేదని ఏడుస్తుంటే హెల్ప్ కావాలట, హెల్ప్. ఈ స్కాచ్ బాటిల్ మీరు తాగి పెట్టాలి సార్, అదే మీరు మాకు చేసే హెల్ప్. సార్, మీకు మందు అలవాటు ఉందని, గెస్ట్ హౌస్లో మందు లేదని తెలుసుకుని మీకోసం 100 కిలోమీటర్లు తిరిగి ఈ మందు బాటిల్ తెచ్చాం సార్. థ్యాంక్స్. ఉండండి, మీకు డబ్బులు ఇస్తాను. అయ్యయ్యో, మీ దగ్గర డబ్బులు తీసుకుంటే మమ్మల్ని మేము అవమానించుకున్నట్టే సార్. మీకు ఇలా మందు ఇవ్వటం మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్. రేయ్, మేనేజర్ వస్తున్నాడు, మనం ఇక్కడ ఉండకూడదు, పద పద. సార్ సార్, ఆఫీస్లో ముందు అవుతున్నారేంటి సార్? మందు తాగడానికి ఆఫీస్ అయితే ఏంటి, ఇల్లు అయితే ఏంటి? నాకు ఆఫీస్ అయినా ఇల్లైనా ఒకటే. సార్, ఆఫీస్లో మందు తాగకూడదు సార్, ముందు మీరు ఇక్కడి నుంచి లేవండి సార్. డోంట్ టచ్ మీ. అయినా ఇది నా ఆఫీస్. నా ఆఫీస్లో నన్ను మందు తాగొద్దని చెప్పడానికి నువ్వెవడవి? సార్, నేను చెప్పేది వినండి. మీరు ఇలా తాగుతున్నారని తెలిస్తే మీ అమ్మమ్మ రోజీ గారు చాలా ఫీల్ అవుతారు. అసలు మీరు ఈ కంపెనీని డెవలప్ చేయడానికి వచ్చి
ఇలా మందు తాగుతున్నారని బయట వాళ్ళకి తెలిస్తే మీకు మీ అమ్మమ్మ గారికి ఎంత అవమానంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి సార్. ఏ నువ్వు ఎక్కువ మాట్లాడకు. నీ లిమిట్స్ నువ్వు ఉండు. ఇది నా ఆఫీసు, నా ఇష్టం. ఇక్కడ నేను మందు కొడతాను, ఇంకేమైనా చేస్తాను. అది కాదు సార్. గెట్ అవుట్. అమ్మా, నందిని వాళ్ళు వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి తలుపు తీస్తాను. ఒరే 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 ఆగరా, అప్పుడే వెళ్ళి తలుపు తీయకూడదు. మన సాంప్రదాయ ప్రకారం వాళ్ళొచ్చి పిలిచే వరకు మనం తలుపు తీయకూడదట. వాళ్ళొచ్చి పిలిచాకే తలుపు తెరిచి స్వాగతం పలకాలట. అవునా? పిలు. ఏమండి వియ్యంకుల వారు, మా అమ్మాయి నందినిని తీసుకొచ్చాం. తలుపు తీసి లోపలికి తీసుకెళ్ళండి. అదిగో అమ్మా, పిలిచారుగా, వెళ్ళి లోపలికి తీసుకురా అమ్మా. అబ్బా నువ్వు ఉండురా. వాళ్ళ సంప్రదాయ ప్రకారం వాళ్ళు మనల్ని బ్రతిమలాడే వరకు లోపలికి తీసుకురాకూడదంట. సాంప్రదాయం ప్రకారం బతిమాలాలి కదా ఆంటీ, మీరు బతిమాలండి. ఏమండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అసలే బయట ఉక్కపోతగా ఉంది. ఇక్కడ మీ కోడలికి చెమట్లు కారిపోతున్నాయి. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంకా మీరు మీ కోడల్ని లోపలికి తీసుకెళ్ళండి. అమ్మా, బయట నందినికి చెమటలు కారిపోతున్నాయటమ్మా. వెళ్ళి తీసుకురా అమ్మా, ప్లీజ్. వీడొకడు నందిని అంటే చాలు పడి చేస్తాడు. సరే రండి, కోడల్ని ఆహ్వానిద్దాం. రారా. ఏంటి నందిని, కాబోయే మొగుణ్ణి చూసి అలా తలదించుకున్నావు? తలెత్తు. మీరేగా చెప్పింది సిగ్గుపడాలని, అందుకే సిగ్గుపడుతున్నాను. మీ కోడల్ని తీసుకొచ్చేసాం. ఇక మీదే ఆలస్యం. సిద్ధు,
నందిని రా, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడం కోసమే వేచి చూస్తున్నాను. ఈ ఇంట్లో నీ శ్వాస శబ్దం వినడానికే నేను ఇక్కడ ఉన్నాను నందిని. నీతోనే నేను చక్రం తిప్పబోతున్నాను. రా నందిని రా.